వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి పరిశుద్ధుడే మహాగణుడిగా ఎంచబడను. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విషయముందరో అలాగే అతడు అనేక జనములను చిలకరించెను. ఈ మాట మనం ధ్యానం చేయబోతున్నామండి. ఏంటంటే నరుని రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగ విస్మయముందరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. యేసుక్రీస్తు ప్రభువారు రూపము ఒక నరుని రూపం వలె ఉంది. యేసు ప్రభువారు గొప్ప రక్షకుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయనకున్న ఒకే ఒక రూపం ఏంటంటే మనం ఎలాగున్నామో ఆయన కూడా అలాగే ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి వేరే రూపం ఏది కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని చాలామంది తెలుసుకోకపోవడానికి, అంగీకరించకపోవడానికి కారణాలు ఏంటంటే ఆయన ఏ ఆభరణాలు ధరించలేదు. ఏ ఆభరణాలు ధరించలేదు. మనం ఎలాగున్నామో ఆయన కూడా సేమ్ యాజ్ ఈజ్గా అలాగే ఉన్నాడు. పోనీ అలాగని 4 తలకాయలు ఉన్నాయానికి లేవు. ఏమైనా 10 చేతులు ఉన్నాయా? లేవు. పోనీ ఒక 6 కాళ్ళు ఉన్నాయా? లేవు. పోనీ శరీర దారుఢ్యానికి వచ్చేసరికి ఏమైనా ఉన్నాయా? ఏలో. పోనీ శరీరం మీద ఏమైనా ఆయన ధరించుకున్నాడా? అలాంటివి ఏమీ లేవు. ఏ రూపం ఆయనకి లేదు. అందుకని ఆయన్ని దేవుడుగా నమ్మలేకపోతున్నారు. చాలా దేవుడిగా నమ్మలేకపోతున్నారు. ప్రియులను ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడిగా నమ్మడానికి చాలామంది కొన్ని క్వాలిటీలు చూస్తూ ఉంటారు. ఇలా ఉండాలా అలా ఉండాలా వాళ్ళు అనుకుంటారన్నమాట. అనుకున్న దానిని బట్టి చేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు మనం అనుకున్నట్టుగా లేడైనా ఆయన ఎలా ఉండాలో అలాగే ఉన్నారు. ఎందుకంటే ఒక నరునికి రక్షణ కావాలి, ఒక నరుడు రక్షించబడాలి. ఆ నరుని రూపంలోనే వెళతాను, ఆ నరుని రూపంలోనే వాళ్ళకి నేను ప్రాణం పెడతాను, రక్తాన్ని చిందిస్తాను అనుకున్నాడు. అదే రూపంలో రాగలిగాడు. అందుకని ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే ఆయన రూపము వికారమైన రూపము అని మాట్లాడుకుంటున్నారు. వికారమని చాలామంది ఎలాగూ విస్మయముందరో అలాగే అతడు అనేక జనములను చిలకరించిన అనే మాటకు కూడా విస్మయముందెను అని, చిలకరించిన అనే మాటకి విస్మయముందెను అని అర్థం వస్తుంది అన్నమాట. ఫుట్నోట్లో ఉంటుంది చూడండి ఆ మాటకి అర్థం. కాబట్టి ఆ ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే వికారమని చాలామంది ఎలాగ విస్మయముందరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. ఆయన విస్మయమని ప్రజలందరూ కూడా విస్మయం పొందుతారు, చిలకరిస్తారు. అదే విధానంలో ఆయన్ని కాదనుకున్న వాళ్ళు కూడా విస్మయం పొందుతారని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. యేసు ప్రభుని కాదనుకున్న వాళ్ళందరూ కూడా మరలా యేసు ప్రభు దగ్గరికే రావాల్సి వస్తుంది. ఎందుకంటే మార్కు సువార్త 12వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుంటే ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి తలకు మూలరాయి అయిను అని వ్రాయబడి ఉంది. ఇది ప్రభు వలననే కలుగును, అది కన్నులకు ఆశ్చర్యము అని రాసి ఉంటుంది. అక్కడ ఇల్లు కట్టేటప్పుడు ఇది పనికిరాదు అని ఎవరైతే దాన్ని తీసి పక్కన పడేస్తారో వాళ్ళకి అదే మూలరాయి అవుతుందట. ఇది వారి కన్నులకు ఇంపుగా ఉంటుందని కూడా ప్రభు యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుందండి. ఈరోజు చాలామంది యేసు ప్రభు వారు వికారమైపోయాడు, ముఖ వికారం అయిపోయింది, నలిగిపోయాడు, పట్టబడిపోయాడు, చావు దెబ్బలు తిన్నాడు అని ఎంతమంది అయితే చెప్పుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళు విస్మయం పొందుతారు. యేసు ప్రభు మరలా కావాలని వస్తారు. ఎక్కడ కాకపోయినా రేపు పొద్దున పైలోకములో అన్నా సరే వాడు నరకానికి వెళ్ళేటప్పుడు లేకపోతే ఆ పరలోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారికి దిక్కవుతారని చెప్పి చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. యెషయా గ్రంథము 49:7 వచ్చింది చదవండి. 49:7 ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత యెహోవా
నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడనియు రాజులు గ్రహించి లేచెదరు. హల్లెలూయా. ఇక్కడ ఏమని వ్రాయబడింది అంటే, ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడివాడును జనులకు అసహ్యుడును నిర్ణయాత్ముడును సేవకుడునగు వారితో ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మనుషులకు నిరాకరింపబడిన వాడుగా ఉన్నాడు, జనములకేమో అసహ్యమైన వాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే నిరాకరింపబడిన వాడుగా అసహ్యమైన వాడుగా ఉన్నాడు. ఈ నిరాకరింపబడిన వాడు అసహ్యుడే రేపు ప్రొద్దుట అందరికీ విస్మయం ఉందేనట్లుగా ఆయన గొప్ప తీర్పును ఇవ్వబోతున్నాడని చెప్పి దైవ గ్రంథం చెప్తుంది. ఆ తీర్పులో మనుషులు నిలబడినప్పుడు, అయ్యో ఎంత గొప్ప దేవుడినా మనం విసర్జించామో, ఎంత గొప్ప దేవుడినా బాధ పెట్టాం, ఎంత గొప్ప దేవుడినా సిలివేసాం, ఆయన గొప్పతనాన్ని ఎందుకు తెలుసుకోలేకపోయామని చెప్పి అక్కడ బాధపడతారట. అక్కడ వాళ్ళు విస్మయం పొందుతారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే యెషయా గ్రంథంలో మనం చూసుకుంటే 13వ అధ్యాయం 3వ వచనం చదవండి. 13:3. ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను వాళ్ళని ఏం చదువుతుందో 13 53 చదవాలి. అతడు తృణీకరింపబడిన వాడును మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వారుగాను ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే వాళ్ళు ఆ నిరుపయోగంగా ఉన్నాడని చూస్తున్నారో, పనికిరాని వాడుగా చూస్తున్నారో, లేకపోతే ఎవరైతే విసర్జిస్తున్నారో, ఇక్కడ ఏమైనా రాయబడిందంటే ఆయన్ని తృణీకరింపబడిన వారుగా చూశారు, వ్యసనాక్రాంతుడిగా చూశారు, మనుషుల వలన విసర్జింపబడిన వాడుగా చూశారు, అండ్ వ్యాధిని అనుభవించిన వాడుగా చూశారు. మనుషులు చూడనల్ల వాడుగా అతను ఉండను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమే. దేవునికి స్తోత్రం. అందరూ ఆయన్ని తృణీకరించారు, అందరూ ఆయన సిలువ మీద కేకలేస్తారు, అందరూ ఆయన మీద నేరాలు మోపారు, నెపాలు మోపారు, ఒక వ్యాధిగ్రస్తుడిగా చూశారు, ఆయన పనికిరాని వాడుగా చూశారు. కానీ రేపు ప్రొద్దుట వాళ్ళందరూ కూడా యేసును చూసినప్పుడు, ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు వాళ్ళే విషయమై పొందుతారు, చిలకరింపబడిన వారు అవుతారు అని చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అనమాట. ఈరోజు మన అంశం ఏంటంటే, వికారమని బాధించిన జనములను చిలకరించును. వికారంగా ఉన్నాడని, మన రూపంలోనే ఉన్నాడని, ఏదో చేస్తున్నాడని మనుషులందరూ బాధించారంట. కానీ వాళ్ళే మరలా ఏం చేయబడతారంటే విస్మయం పొందుతారు అని చక్కగా రాస్తుంది. యెషయా గ్రంథము 53:3 చదువుకున్నాం కదా, అందులో 2 మాటలు మనకు కనబడతాయి. ఆయన్ని తక్కువగా భావించారు. ఆ మాటను బట్టి చూస్తే ఎలా భావించారు? తక్కువగా భావించారు. ఆయన రూపాన్ని ఎలా చూశారంటే నిరాకరింపబడిన రూపముగా చూశారు. తక్కువగా చూడకూడదు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని. దేవుని వాక్యం మనకి నేర్పించేది ఏంటంటే, ఒక వ్యక్తిని విలువైన వారుగా చూడాలి తప్ప ఒక వ్యక్తిని తక్కువ వారుగా చూడకూడదు. అలాగని యేసు ప్రభు ఏమైనా తక్కువ వాడో చెప్పండి? పరమ నుండి భూమికి దిగి వచ్చినటువంటి మహాత్ముడు, దేవుని కుమారుడు, దైవస్తుతుడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడు, గొప్ప కార్యాలు చేసినాడు. ఆయన వీళ్ళందరూ ఎలా చూశారంటే ఒక తక్కువ అంచనాతో చూశారంట, ఒక తక్కువ అంచనాతో చూడగలిగారు. దేవునికి స్తోత్రములు. ప్రియులను తక్కువ అంచనాతో ఏ రోజు కూడా
చూడకూడదు అని ప్రభు నామమున మీకు తెలియజేస్తున్నాను. పేతురు గారు చేపలు పెట్టేటప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళి ఆయన ఒక చేప కూడా పడలేదా అంటే పడలేదు ప్రభు అని చెప్పినప్పుడు ఆయన మరలా అంటాడు, నేను చెప్తున్నాను నువ్వు ధోని లోపల నడిపించి ధోనికి కుడివైపున వలయ అంటే యేసు ప్రభు వారు చెప్పిన మాటకి పేతురు ఏం చేశాడు, రాత్రంతా కష్టపడ్డా ఒక చేప పడలేదు, ఇప్పుడు ఎత్తి మాత్రం పడతాయా అని అన్నాడు అనుకుంటున్నారా? అనలేదు. ఎందుకు చెప్పాడో ఏది చూద్దామని చెప్పి ఒక వలయగానే వాళ్ళ లాగలేనన్ని 500 పెద్ద చేపలు అందులో పడిపోయాయి. దేవునికి స్తోత్రములు. అలాగే ప్రియమైన దేవుని వల్ల మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరిని కూడా మనము చులకనగా చూడకూడదు, చిన్న అంచనా వేయకూడదు. ప్రపంచమంతా యేసు ప్రభుని చిన్న అంచనా వేశారు. కానీ ఈరోజు ప్రపంచమంతా కూడా యేసు ప్రభుని గొప్ప దేవుడిగా ఆరాధన చేస్తున్నారు. ఎందుకు అలా ఆరాధన చేస్తున్నారంటే ఆయనలో ఉన్న గొప్పతనం ఇప్పుడు ప్రపంచం తెలుసుకుందన్నమాట. కాబట్టి ఒకటి మనము ఒక చిన్న అంచనాగా ఆయన ఎవరిని చూడకూడదు. రెండవది ఆయన రూపమును వికారమైనదిగా భావించారు కానీ ఆయన రూపములో ఉన్న గొప్పతనం చూడకూడదు. ఒక విధంగా చెప్పాలంటే అండి, ప్రభువును చూడాలంటే మన శక్తి సరిపోదా? మన కళ్ళు సరిపోతాయా? మోషే చూడాలనుకున్నాడు, చూడగలిగాడా అండి? ఇప్పటికి మనం అందరం చూడాలనుకున్నాడు, చూడగలుగుతున్నామండి? ఆయన ముఖక్రాంతి చాలా గొప్పది, వర్ణించలేనడు, చాలా రవికోటి తేజస్సు కలిగినటువంటి వాడు. అంత అందగాడు, ఆయన చూడలేము. కానీ అలాగొస్తే నన్ను చూడలేరని చెప్పే ఆయన తను తగ్గించుకుని మనిషి రూపంలో వచ్చాడు అన్నమాట. అందుకని ఆయన రూపమును వికారమైన మనం అంచనా వేయకూడదని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. హల్లెలూయా. 2 మాటలు చెప్పుకున్నాం. ఒక వ్యక్తిని చిన్న అంచనా వేయకూడదు, రెండోది వారి రూపమును వికార రూపమని అనుకోకూడదని నేను మీకు తెలియజేస్తూ ఉన్నానండి. మరి ఎగ్జాంపుల్గా మనము ఒక చిన్న అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తల్లికి ఒక కూతురు ఉంది అంటున్నారా? తల్లికి కూతురు ఉంది. ఆ కూతురుని ఉయ్యాల్లో వేసి ఈమె నీళ్ళకెళ్ళేది. నీళ్ళకెళ్ళి వచ్చేసరికి ఇల్లు కాలిపోతుంది. ఇల్లు కాలిపోతుంటే బిడ్డ ఉయ్యాల్లో ఉంది. వెంటనే ఆ కొండ అక్కడ పడేసి బిడ్డ కోసం పరిగెత్తుకెళ్ళి ఆ ఇంట్లోకి, ఆ ఇంట్లో ఉయ్యాల్లో ఉన్నటువంటి పాపను చక్కగా ఒడిలో వేసుకుని బయటకు వచ్చేటప్పుడు మంటలకి తన ముఖమంతా కాలిపోయింది. మొత్తం ముఖమంతా కూడా మాడి మసి అయిపోయిందండి. తర్వాత ట్రీట్మెంట్ చేయించుకుంది. ఆ బిడ్డను చక్కగా చిన్నప్పటి నుంచి బాగా పెంచుకుంది, బాగా చదివిస్తూ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి కాలేజీలో చదువుతుంది. ఒకరోజు ఈవిడేం చేసిందంటే అప్పుడప్పుడు రుచికరమైన వంటలో వండి పంపించేదంట కూతురికి. తాను తినటమే కాకుండా ఆ ఫ్రెండ్స్ కూడా పెడితే, మీ అమ్మ చాలా రుచిగా వండుతుంది, ఇంత బాగా వండుతుంది మీ అమ్మ, ఒకసారి చూడాలని చెప్పి తన ఫ్రెండ్స్ అందరూ కూడా అమ్మాయితో అంటున్నారట. అంటుంటే చూపిస్తాలే అంటుంది. కానీ వాళ్ళ అమ్మ వస్తుంది, ఎవరికి చూపించడం లేదట. చూపిస్తలేదట. మిగిలిన ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ అమ్మాయిని పరిచయం చేస్తున్నారు, చూస్తుంది ఆ అమ్మాయి. కానీ ఏమైనా నువ్వు మీ అమ్మాయిని చూపించడం లేదు, ఎలాగైనా చూపించాలంటే అసలు చూపించడం లేదటండి. అయితే ఒకరోజు మరలా ఈమె ఏం చేసిందంటే అన్నీ వండుకొని బెడ్ కొరకు పెట్టుకెళ్ళి ఇచ్చిందంట. ఇచ్చిన తర్వాత అవన్నీ తీసుకుని తినేసింది. అమ్మ నువ్వు అర్జెంట్గా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అన్నది. ఆమె ఎవరంటే అప్పుడు ఆ పెళ్ళి చెప్పిందంట, అమ్మ ఇంట్లో పని మనిషి అని చెప్పిందంట. ఆమె ఏం మాట్లాడకూడగా పాపం కూతురు అన్న మాటకి బాధేసి ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ అన్నారట, మేము ఇంటికి వస్తాము, మీ అమ్మని చూడాలి అంటే బలవంతం చేస్తే ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చారంట. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంటి దగ్గర వంటలన్నీ చేయించింది వాళ్ళ అమ్మతో. నువ్వు కిచెన్లో ఉండాలి, బయటకు రాకూడదు అన్నారు. వచ్చి వడ్డిస్తుంటే ఇంత బాగా ఉంటుంది కదా మీ మమ్మీ, ఒకసారి చూడాలి మీ మమ్మీని అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి చూస్తే చూడలేకపోయారట తన రూపాన్ని. ఎందుకంటే ముఖమంతా కాలిపోయిన ముఖం ఎలా ఉంటుంది, ఎలబడిపోయి నొడతలు పడిపోయి ఎలా ఉంటుందంటే మనకు తెలుసు దయ్య రూపంలో ఉంటుంది. వెంటనే అడ్లిపోయి బయట పరిగెత్తుకొచ్చారంట. పరిగెత్తుకొచ్చి ఏంటి ఎవరో కిచెన్లో అంటే అప్పుడు ఆ తల్లే వచ్చి చెప్పినమ్మ నేను వాళ్ళ అమ్మనే అని చెప్పి అసలు స్టోరీ చెప్పిందంట. నా కూతురు ఎలాగా ఇంట్లో కాలిపోతూ ఉంటుంటే నేను వెళ్ళి రక్షించుకున్నాను, ఎవరో రాకపోతే అప్పుడు నా ముఖం కాలిపోయింది, నా కూతురి కంటే ఎక్కువ అందంగా ఉండేదాన్ని నేను అని చెప్పి చెప్పిందంట. అప్పటికి ఈ కూతురు కూడా ఎప్పుడు నీ ముఖం ఇలాగ ఉందని అడగలేదట, అసలు స్టోరీ తెలుసుకోలేదు అంటాను. అప్పుడే విందంట వాళ్ళతో చెప్పేటప్పుడు.
అప్పుడు వలవల వలవల ఏడ్చిందట నా కూతురు. ఏడ్చి, అయ్యో అమ్మ నా కోసం ఎంత త్యాగం చేసావా అని చెప్పి కాళ్ళ మీద పడి, క్షమించమ్మా, ఇప్పటి వరకు నిన్ను మా అమ్మని చెప్పుకోలేకపోయినా ఎక్కడ అని చెప్పి ఏడ్చిందంట. అప్పుడు ఆ ఫ్రెండ్స్ కూడా కన్నీళ్లు గార్చి, అంత గొప్ప తల్లిని దేవుడు నీకు ఇచ్చాడు, నీ ప్రాణం ఈరోజు నీ గూట్లో ఉంది అంటే అది మీ అమ్మ పెట్టిన భిక్ష అని చెప్పి స్నేహితులు కూడా చెప్పగలిగారంట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎందుకు చెప్తున్నా అంటే, అలాగనే ఒకానొక రోజున యేసుక్రీస్తు ప్రభువారు మనందరం రక్షించబడాలని, పాపంలో మగ్గిపోతున్నప్పుడు నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు, మనం అగ్నిగుండంలో పడి కావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అగ్నిగుండంలో పడకుండా మనల్ని కాపాడడానికే యేసుక్రీస్తు ప్రభువారు నరావతారంగా ఈ లోకానికి వచ్చారు. ఆయన మనిషి అవతారంగా ఈ లోకానికి వచ్చారు. మన నేచర్తో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన నేచర్ కలిగి వచ్చాడు కానీ, మన మనసు కలిగి వచ్చాడు కానీ, మన రూపాన్ని కలిగి వచ్చాడు కానీ, ఎప్పుడు ఎక్కడ ఒక్క తప్పు కూడా, ఒక పాపం కూడా చేయలేదు. నోటి మాటతోనైనా అతడు పాపము చేయలేదని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నోటి మాటతో కూడా పాపం చేయనటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. నలిగిన రెల్లును కూడా, ఎండిపోయిన రెల్లును, గడ్డి పరకను కూడా విరవలేదని ఉందండి ఆయన గురించి మన బైబిల్లో చదువుతున్నప్పుడు. ఎందుకంటే అలాంటి మహానుభావుడు మనందరి కొరకు కూడా రక్తాన్ని చిందించడానికి, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఎవరు మన కొరకు ప్రాణం పెట్టారు? ఎవరు మన కొరకు రక్తం చిందించారో? సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణ భవశ్వ తదరక్త పరమాత్మే నామ పుణ్యదాన బలియాగం అని చెప్పి, మరి పరిశుద్ధుడైనటువంటి ఒక మనుష్యుడు, పాపాత్ముడైన మనుషుడి కొరకు రక్తం చిందించి చనిపోవాలా, బలైపోవాలి, రక్తం చిందించాలా, ఎవరున్నారు అని చెప్పి ప్రపంచమంతా కూడా తేరు చూస్తే ఒక్కడు కూడా పాపము లేనుడు కనబడలేదట. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారో అని బైబిల్లో రాస్తుంది. ఇంకా పాపాత్ముడు రక్తం పాపాత్ముడికి చిందిస్తే పనికి వస్తుందా? పనికి రాదు. అందుకని యేసు ప్రభు ఏం చేయడంటే, తన్ను తాను రిక్తునిగా చేసుకుని లోకంలో మనిషి అవతారంగా వచ్చి మనందరి కొరకు 33.5 సంవత్సరాలు జీవించి నిండు యవ్వన ప్రాయంలో ఆయన సిలువకు ఆహుతైపోయారు. దేవునికి స్తోత్రం. సిలువలో మేకులు కొట్టబడ్డారు. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించారు. ఆయన చిందించిన రక్తం చేతనే ఈరోజు మన పాపమునకు క్షమాపణ ఉంది. లేకపోతే మన పాపమునకు క్షమాపణ లేదు. ఆ శ్లోకం అందరికీ తెలుసు కానీ ఎవరు దానిలో ఉన్న మర్మాన్ని తెలుసుకోరు. పోనీ ఎవరు వచ్చారో మన కొరకు ప్రాణం పెట్టడానికి, ఎవడ రక్తం చిందించారా అని కూడా తెలుసుకోరండి. కానీ చదవడం మాత్రం చదువుతారు, దాన్ని ప్రక్కన పడేస్తారు తప్ప. ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అందులో ఉన్న మర్మాన్ని తెలుసుకుంటే ఎవరున్నారు ఆ యజ్ఞ పురుషుడు, ఎవరున్నారు ఆ పరిశుద్ధ పురుషుడు అంటే యేసు ప్రభు వారే. ప్రపంచంలోకి వెళ్ళాం. ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3 రోజుల నుండి 3వ రోజున దిగ్విజయంగా తిరిగి లేచిన పునరుత్థానుడైన గొప్ప దేవుడు ఇప్పుడు ఆయన్ని వికారమైన మనిషిగా చూస్తున్నారంట. ఎలా చూస్తున్నారండి? వికారమైన మనిషిగా చూస్తున్నారు. వికారమైన వారే కానీ రేపొద్దున్న ఆయన్ని చూసిన విస్మయం పొందుతారో అని చాలా స్పష్టంగా బైబిల్లో తెలియజేస్తుంది. తృణీకరింపబడిన వాడే కానీ ఆయన గురించి మనం విస్మయం పొందుతామని దైవగ్రంథం చెప్తుంది. మార్కు సువార్త 8:31 చదవండి. 8:31. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపసాగెను. హల్లెలూయా. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినముల సమాధిలో నుండి 3వ దినమున లేచుట అగాచ్యమని చెప్తున్నాడట. అంటే ఇలాగ హింస పెడతారో, బాధిస్తారో అని ప్రవచనానుసారంగా యేసు ప్రభువుని హింస పెట్టారు, కొట్టారు, తర్వాత బాధ పెట్టారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు ఉపేక్షించారు, చంపారు, సమాధి చేశారు. 3వ రోజు చెప్పబడిన ప్రకారంగా అయినా తిరిగి లేచినట్లుగా దీని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 65వ వచనం చదువుకుందాం. 52, 65 కాదు, 15 చూడండి. అలాగే అతడు అనేక జనములను చిలకరించును, రాజులు అతను చూచి నోరు మూసుకునేదరు. హల్లెలూయా. అలాగే అతడు అనేక జనములను చిలకరించును అంటే అనేక జనములకు విస్మయమును కలుగజేస్తాడు.
ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాడు. రాజులందరూ ఆయన చూసి ఏం చేసుకుంటారో తెలుసండి, అప్పుడు వరకు ఒక మనుషుడు, అప్పుడు వరకు ఒక మానవుడు, మరియమ్మ కొడుకు, బెత్లెహేమోడు, నజరేయునోడు, అదిగో సిలువలో కొట్టబడినోడు అనుకున్న వాళ్ళందరూ కూడా రాజులు సైతం నోరు మూయబడుతుందని చెప్పాడంట. హల్లెలూయా. ఎందుకంటే ఆయన గొప్పతనాన్ని అప్పుడు తెలుసుకుంటారంట. తెలుసుకుని ఇంకా మాట్లాడలేక రాజులు సహితము నోరు మూసుకునేదరు అని చాలా స్పష్టంగా అక్కడ రాసి ఉంది. రోమపత్రిక 15:27 కూడా చదువుకుందాం. అక్కడేమన్నాడు చూద్దాం. వీళ్ళందరూ కూడా యేసు ప్రభుని ఏమనుకున్నారు, ఆయన ఏమయ్యాడో చూద్దాం. 8:21 15:27 రోమపత్రిక. మరలా చదువు. నేనైతే మరి ఒకని పునాదిని మీద కట్టకుండు నిమిత్తము ఆయన గూర్చిన సమాచారం ఎవరికి ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈయన ఏంటంటే ఒకరు వేసిన పునాది మీద పునాది వేసేవాడు కాదు మన ప్రభు. ఒకడు వేసిన పునాది మీద పునాది వేసేవాడు కాదు. ఆయన పునాది వేరు, ఆయన తత్వం వేరు, ఆయన ఉద్దేశ్యము వేరు. అందుకే చాలామంది సంఘాలు కట్టారు ప్రపంచంలో. కానీ యేసు ప్రభు వారు కట్టిన సంఘం ఆయన మీదే కట్టుకున్నాడు తప్ప ఇంకొకరు వేసిన పునాది మీద ఆయన మరల పునాది వేయలేదు. ఎందుకంటే వేసిన పునాది మీద పునాది వేసేవాడు కాదు మన దేవుడు. ఎందుకంటే ఎంత తృణీకరింపబడిన వాడైనా సరే ఆయన వేసిన పునాది చాలా స్ట్రాంగ్ అనేది. హల్లెలూయా. ఆఖరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-11 వచనాలు చదవండి. ఫిలిప్పీ పత్రిక 2:9-11 వచనాలు. అందుచేతను పరలోకమందు వారిని గాని ప్రతి వారి మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించెను. ఎంత తక్కువ వాడిగా చూసి, విసర్జింపబడిన వాడుగా చూసి, తృణీకరింపబడిన వాడుగా చూసి, విషమేమో లేనివాడుగా చూసి, రకరకాలుగా ప్రభువుని చూసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే చివరికి వచ్చేసరికి ప్రతి మోకాలు కూడా యేసు నామమున ప్రభు ఎదుట వంగును అని రాశాడండి. హల్లెలూయా. రాజులు వచ్చి దేవుని పాదాల దగ్గర మోకాళ్ళు ఉంటారు. అయితే అన్ని జాతుల ప్రజలు వచ్చి, అన్ని దేశాల ప్రజలు వచ్చి, ప్రతి జీవి కూడా యేసు నామమున యేసు ప్రభు పాదాల దగ్గర మోకాళ్ళు వేస్తారని వ్రాయబడింది. అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము. ఆ నామమును వాళ్ళందరూ స్మరిస్తారు అని చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. తృణీకరించబడిన రాయే తలకు మూల రాయి అవుతుంది. ఎందుకంటే దేవుడు వేయబడిన పునాది మీద పునాది వేసిన వాడు కాదు, వేరొక పునాదిని, క్రొత్త పునాదిని వేసిన వాడు. ఆ క్రొత్త పునాది యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయన మీదే తన సంఘాన్ని కట్టుకున్నాడు. ఈ సంఘం ఆయన ఎదుటికి రావాలి, ఈ మనుషులందరూ ఆయన ఎదుటికి రావాలి. సకల జనుల ప్రజలు కూడా, సకల జాతి ప్రజలు, సకల ప్రాంత ప్రజలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి ఆయనను స్మరించవలసిన చివరి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరూ కూడా అలాంటి మహనీయుడైన దేవుని దగ్గరికి రావాలి. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. తృణీకరింపబడిన వాడు, విసర్జింపబడినటువంటి వాడు, పెద్దల చేత, శాస్త్రుల చేత చంపబడినటువంటి వాడు, లేక ఆ వెలివేయబడినటువంటి వాడు ఆయనే చివరికి వచ్చేసరికి తలకు మూలరాయి. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఆయన రూపమును చూసి చాలా మంది అసహించుకున్నారు. ఆ అసహించుకున్న వారే మరలా ఆయన చూసి చిలకరింపబడతారు అన్నారు.